హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ శారీ గురించి చెప్తాను. ఇది ఇంతకుముందుకు చాలా ట్రెండింగ్లో ఉండే ఒక టిష్యూ శారీ కదా. సో అప్పుడు చాలా ట్రెండింగ్లో ఉండే, నాకు తెలిసి కూడా ఒక 7-8 ఇయర్స్ ముందే అనుకుంటా. 7-8 ఇయర్స్ అయితే ఖచ్చితంగా అవుతుంది. సో దీనికి నేను అప్పుడు బనారస్ బ్లౌజ్ ఉండే, దీనికి అలా మ్యాచ్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఈ వర్క్ బ్లౌజ్ మీరు ఇంతకు ముందుకు చూసారు. ఇది వేరే బెంగాలీ కాటన్ శారీ మీద అనమాట. సో అది వేసుకున్నాను. దీని మీద బ్లౌజ్ కూడా చూపిస్తాను ఎలా ఉంది, ఇది బాగుందా అది బాగుందా అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మంచి మంచి కమెంట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరియు మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడు వచ్చేసి దీని మీద బ్లౌజ్ అయితే ఫస్ట్ చూపిస్తాను. సో దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట, ఇలా తీసుకున్నాను. ఇది వచ్చేసి బనారస్ బ్లౌజ్. ఇవి అప్పుడు చాలా ట్రెండింగ్లో ఉండే కదా, అవి అనమాట. సో ఇప్పుడైతే ఈ బ్లౌజ్తో పేరప్ చేశాను. రెండిట్లో ఏది బాగుంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇది ఏం శారీయో నాకు కూడా అంత ఐడియా లేదు. బట్ పాత శారీయే, కానీ ఇది కొంచెము సెమీ టైపు 2 నుంచి 3,000 రేంజ్ మధ్యలో ఉంటుందన్నమాట. ఇది బనారస్ అనుకుంటున్నాను. బట్ అంటే కొన్ని మంచి అంటారు పట్టు, కోరా కాటన్, కోరా పట్టు అండ్ సిల్క్ కోట, అట్లాంటి ప్యూర్ బనారస్ అవైతే ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాను. బట్ ఇది ఏం శారీ నాకు కూడా అంత ఐడియా లేదు. బాగుంది మెటీరియల్ అయితే. ఇది ఎక్కడ తీసుకున్నానో కూడా సరిగ్గా గుర్తుకైతే లేదు. సో శారీ అయితే అలా వచ్చిందనమాట. అండ్ పళ్ళు అండ్ టాజిల్స్ కూడా శారీతో పాటే ఇచ్చేసారు. బాగుంది శారీ అయితే, మంచిగా అనిపిస్తుంది. దీన్ని ఏమంటారు, వాష్ చేసిన తర్వాత దీని క్వాలిటీ అయితే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఈ శారీకి వచ్చేసి నేను శారీ వచ్చేసి పాత శారీ, దీనికి ఒక మంచి ట్రెండింగ్ బ్లౌజ్ అయితే సెట్ చేశాను. ఎలా ఉంది అనేది చెప్పండి. ఇది వచ్చేసి వెల్వెట్ క్లాత్ అనమాట. మనకు ఇంతకు ముందుకు వచ్చేది ఈ వెల్వెట్ క్లాత్ వచ్చేసి నేను మా సిస్టర్ మ్యారేజ్ అంటే 25 ఇయర్స్ ముందు అనమాట. అప్పుడు నేను చార్మినార్లో తీసుకొని డ్రెస్ అయితే కుట్టించుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ట్రెండ్లో వస్తుంది. ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించి కూడా చాలా రోజులు అవుతుంది. ఆల్మోస్ట్ 6 మంత్స్ వరకు అయిపోయింది అనుకుంటా. సో కంప్లీట్ అయ్యేసరికి ఇంత టైం పట్టింది. నెక్ అయితే చాలా చిన్న కచ్ వర్క్ అండ్ 0 సైజ్ మిర్రర్స్ వేశాను. మీకు కెమెరాకు వస్తుంది అనుకుంటున్నాను. చాలా చిన్న మిర్రర్స్ అనమాట, 0 సైజ్ మిర్రర్స్ అండ్ చిన్న కచ్ వర్క్ బార్డర్ వేశాను. ఇది వెల్వెట్ కదా, మరి ఎక్కువ వర్క్ వేస్తే బాగుండదు అనేసి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా వేసాను అనమాట. ఒక కచ్ వర్క్ బూటీ అండ్ దాంట్లో వచ్చేసి ఒక మిర్రర్ అండ్ మళ్ళీ హ్యాండ్స్కి వచ్చేసి కూడా సేమ్ చిన్న బార్డర్ ఇచ్చేసి దీంట్లో కూడా 0 సైజ్ మిర్రర్స్. ఈరోజు 0 సైజ్ మిర్రర్స్ కూడా చూపిస్తాను నేను. ఇది వచ్చేసి మిర్రర్స్ నా పాత శారీ అనమాట, దాన్ని తీసి దీనికైతే కుట్టాను. సో ఇది ఎలా ఉంది అనేది కొంచెం కొత్తగా అయితే ట్రై చేశాను. ఎలా ఉంది అనేది చెప్పండి, బాగుందా లేదా అనేసి. ఈ శారీ అండ్ కాంబినేషన్కి బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను. అంటే ఇవి వింటేజ్ ఏమంటారు, వింటేజ్ కాంబినేషన్ అంటారు కదా. సో అట్లా అనమాట. సో పాత సినిమాలలో ఇట్లా వేసుకునే వాళ్ళు కాంబినేషన్, ఈ కలర్కి ఈ కలరు. సో ఇది వచ్చేసి లావెండర్ కలర్ అనుకుంటా. లావెండర్ కి బ్లాక్ కలర్ వెల్వెట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాను.
ఈ బ్లౌజ్కి వచ్చేసి ఈ కలర్ అయితే వాడాను, సిల్క్ థ్రెడ్ కచ్ వర్క్ వచ్చేసి, అండ్ మిర్రర్కి వచ్చేసి కూడా సేమ్ సెల్ఫ్, రెండు సేమ్ కలర్స్ వాడాను అనమాట. ఈ కలర్ వాడాను. చాలా మంది నంబర్ అడుగుతున్నారు. ఇది నంబర్ వచ్చేసి 0398 అనమాట. 0398. ఈ కలర్ అయితే ఈ మధ్య మనకు ఎక్కువ సిల్వర్లో వస్తుంది కదా, తెచ్చి పెట్టుకోండి, యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి అన్నమాట. ఇవి 0 సైజ్ మిర్రర్స్. ఇవి వచ్చేసి చిన్న బార్డర్కి వాడాను. ఇవి వచ్చేసి బూటీస్కి వాడాను అనమాట. ఎలా కుట్టాలో చూపిస్తాను. నేను బ్లౌజ్ పైన ఒక బూటీ అనేది వదిలేసాను. బట్ మీకు ఇది క్లియర్గా కనిపిస్తుందో లేదో ఐడియా లేదు. నేను ఇప్పుడు వచ్చేసి దీని మీదనే చూపిస్తాను. మీకు క్లియర్గా కనిపించకపోతే మటుకు నాకు కమెంట్ చేయండి. నేను మళ్ళీ వేరే క్లాత్ మీద కూడా చూపిస్తాను. ఇది ఏం లేదు, జస్ట్ చిన్న చిన్న కచ్ వర్క్ బూటీస్ అనమాట. సో ఈ 4 ఇట్లా చేసేసి మధ్యలో ఒక మిర్రర్ పెట్టేసాము, అంతే సింపుల్గా. ఇది మనము ఈ డిజైన్ వచ్చేసి ఇంట్లో కూడా వేసుకోవచ్చు. అది నెక్స్ట్ నేను షార్ట్స్లో పెడతాను ఇది ఎలా వేయాలి అనేది. సో ఇప్పుడు వచ్చేసి ఇది ఎలా కుట్టాలో చూపిస్తాను. దీనికి వచ్చేసి 3 వరుసల దారం అయితే తీసుకున్నాను, 3 పోగులు. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఒకటి చూపిస్తాను, అన్నీ సేమ్ అనమాట. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసేసి ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఇప్పుడు వచ్చేసి కింది నుంచి తీసుకోవాలన్నమాట. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ. సో నేను గుర్తుంటాను, మీరు అబ్జర్వ్ చేయండి.
అంతే అండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇది ఎలా కుట్టామో మిగతా 3 కూడా అలాగే కుట్టాలి. అండ్ మధ్యలో వచ్చేసి ఇది ఈ మిర్రర్ అయితే పెట్టాను. ఇది వచ్చేసి పెద్ద సైజ్ మిర్రరు అండ్ ఇది వచ్చేసి 0 సైజ్ మిర్రర్ అనమాట. సో ఇది వచ్చేసి దీనికైతే వాడాను అనమాట. ఈ చిన్నగా ఉంది కదా, కాకపోతే ఈ సైజ్ మిర్రర్స్ దొరకడం కొద్ది కష్టము. కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఈ డిజైన్ వేయించుకునేటప్పుడు ఇక్కడ ఈ సైజ్ అనేది కొద్దిగా పెద్దది, ఇక్కడ కొంచెం గ్యాప్ ఎక్కువ ఇస్తే పెద్ద సైజ్ మిర్రర్ అయితే మనం వాడవచ్చు. ఇది కూడా కొంచెం డిజైన్ పెద్దగా చేస్తే సరిపోతుంది. సో ఈ రోజటి వర్క్ వచ్చేసి ఇది. సో ఫ్రెండ్స్, ఈ రోజు వర్క్ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో మరి ఒక మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.